వద్దు సూర్య, వద్దు, నువ్వు నాకు వద్దు. లుక్ సామ్, నువ్విలా మాట్లాడటంలో ఏదో ఉంది, ఏదో ఉంది. ఏమీ లేదని ఎన్నిసార్లు చెప్పాలి? నమ్మను. ఇదే ఈ సామాన్య నిన్నేదో బ్లాక్మెయిల్ చేసింది. అసలు దీన్ని సూర్య, చెప్తే అర్థం కాదా? నేను మాట్లాడిన ప్రతి మాట నా ఓన్ డెసిషన్. అండ్ ఫైనలీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ డోంట్ వాంట్ యూ. నాకు ప్రేమ వద్దు, పెళ్లి వద్దు, నువ్వు వద్దు, నువ్వు వద్దు సూర్య. ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. నాకేమీ వద్దు. నాకు కావాల్సింది మా మామ్, అంతకు మించి ఏమీ వద్దు. ప్లీజ్ జస్ట్ లీవ్ మీ అలోన్. లీవ్. శామ్, ఏం చెప్పను, నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను, ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను, పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఈవేళ దాన్నెలా చెరపను, తన జ్ఞాపకమైన తగదని మనసునెలా మార్చను, ఈ ప్రేమకి ఏమిటి వేడుక, ఏ జన్మకి జంటగా ఉండగా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,